ఆది కైలాష్ మహాదేవుడి సన్నిధిలో గడిపిన ఆ అద్భుత క్షణాలు ఇంకా మనసులోనే ఉన్నాయి. కానీ ప్రతి ప్రయాణంలో లాగే ఈ ప్రయాణం కూడా ఒక నిజాన్ని గుర్తు చేసింది. ప్రతి కలయికకు ఒక వీడ్కోలు ఉంటుంది, కానీ కొన్ని వీడ్కోళ్ళు మనసును వదిలి వెళ్ళవు. మంచు జల్లుల మధ్య ఆది కైలాష్ మరోసారి నమస్కారం చెప్పి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాను. సాధారణంగా ఇక్కడ నుంచి గుంజీలో బస చేస్తారు, కానీ మా గమ్యం నాబీడాంగ్. 3:30 గంటల తర్వాత నాబీడాంగ్ చేరుకున్నాము. చీకటి పూర్తిగా కమ్మేసింది, అందుకే ఆ రాత్రి కెమెరా విశ్రాంతి తీసుకుంది. కానీ నా కళ్ళు మాత్రం కనిపించిన దృశ్యాలను రికార్డ్ చేస్తూనే ఉంది. ఇండియన్ ఆర్మీ బేస్ క్యాంప్లో ఇగ్లూ లాంటి ఒక గది ఇచ్చారనమాట. ఇంతవరకు పుస్తకాల్లో మాత్రమే చదివిన ఇగ్లూ ఈరోజు మాత్రం నా ఇల్లు అయింది. ఆది కైలాష్ వరకు ఎత్తు ప్రభావం పెద్దగా కనిపించలేదు, కానీ నాబీడాంగ్ మాత్రం ప్రకృతి శక్తిని తన పరిచయం చేసింది. ఆక్సిజన్ కొద్దిగా తగ్గిపోవడం, ఊపిరి తీసుకోవడమే ఒక ప్రయత్నంలా అనిపించింది. బయట ఎముకల వరకు చొచ్చుకొని పోయే చలి ఆ రాత్రి నిద్రపోవటం కాదు, ప్రకృతితో ఒక పరీక్ష రాసాను అనిపించింది. ఇదిగో నాకు ఇచ్చిన ఇగ్లూ గది ఇదే. ఇది 2 షేరింగ్. నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి 2 నేను ఒక్కదాన్నే యూజ్ చేసుకున్నాను. ఇది అటాచ్డ్ బాత్రూమ్తో వచ్చింది. బాత్రూమ్ ఇలా ఉంటుంది. ఇక పైన ఇలా ఉంటుంది. ఇక్కడ రాత్రి కరెంటు 10 గంటల వరకే ఉంటుంది, ఎందుకంటే సోలార్తో నడుస్తుంది కాబట్టి. బయట పరిస్థితి ఎలా ఉందో చూడాలని నెమ్మదిగా తలుపు తెరిచాను. ఆ క్షణం నా జీవితంలో మాటల్లో చెప్పలేని అద్భుతం. ఎదురుగా నంది, ఆ పక్కనే హనుమంతుడిగా చెప్పుకునే హనుమంతుని స్వరూపం నంది స్వరూపం. ఆ పక్కనే దివ్యంగా నిలబడి ఉన్న ఓం పర్వతం. కొన్ని దర్శనాల కోసం మనమే వెతుక్కుంటూ వెళ్తాం, మరికొన్ని దర్శనాలు దేవుడే మనకు దగ్గరగా వస్తాడు. ఆ ఉదయం నాకు రెండోది జరిగింది. సాధారణంగా ఓం పర్వతాన్ని చూడటానికి ప్రత్యేకమైన వ్యూ పాయింట్కి వెళ్తాం, పక్కనే ఉంటుంది. కానీ నాకు మాత్రం గది తలుపులు తెరిచిన వెంటనే మహాదేవుడు తన ఇంటి తలుపులు ద్వారాలు తెరిచి రా అని ఇంటిలోకి పిలిచినట్లు అనిపించింది. ఆ క్షణం శివపార్వతుల గుమ్మం ముందు నుంచున్నట్లు అనిపించింది నాకు. అంతలోనే మళ్ళీ మంచు వర్షం కలిపి ఓం పర్వతాన్ని తెల్లటి దుప్పటితో కప్పేశాయి. బ్రేక్ఫాస్ట్ అయ్యేలోపు మొత్తం పర్వతం మంచు వెనక దాక్కుంది. మనసు మాత్రం ఒకటే కోరుకుంటుంది, ఇంకోసారి మరొక్కసారి మాత్రమే కనిపించు అని. ప్రకృతి కూడా మన కోరికలని కొన్నిసార్లు వింటుంది. దాదాపు ఉదయం 9:30 గంటలకు మంచు తెర నెమ్మదిగా పక్కకు జరగటం మొదలైంది. మళ్ళీ అదే దివ్యమైన ఓం. ఆ క్షణంలో అక్కడ కనిపిస్తున్న ఓం పర్వతాన్ని ఎంతసేపు చూశానో గుర్తులేదు. కళ్ళు చూస్తున్నాయి, మనసు ప్రార్థిస్తుంది, మాటలు మాత్రం పూర్తిగా మౌనం. నా గదికి కొంచెం పక్కనే వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడనే శివాలయం కూడా ఉంటుంది. ఇదిగో ఇదే శివాలయంలోని శివుడు. ఈ ఓం పర్వతం చూడటానికి పక్కనే ఉన్న శివాలయం చుట్టుపక్కల ఇలా ఉంటుంది వాతావరణం. ఇంకా అక్కడ దారి అవన్నీ కూడా ఇలా ఉంటాయి. చాలా మంది మంచు తెరలు విడిపోతే ఓం పర్వతాన్ని దర్శించుకోవటానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మంచు పడుతుంది, వర్షం పడుతుంది, స్నో ఫ్లేక్స్ పడుతుంది, మేఘాలు కూడా కమ్మేస్తున్నాయి, ఎండ కూడా లేదు, అయినా కూడా కనిపిస్తుంది మనకి ఓం పర్వతం. ఇక్కడ అక్కడ చూస్తే నంది కనిపిస్తుంది. చాలా మంది జనాలు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆ మేఘాలు క్లియర్ అవుతే చూడటానికి అని ఫైనల్గా ఇక్కడికి వచ్చింది. సో ఎవరైతే ఇక్కడికి రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చూసి దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మరొకసారి ఇక్కడ నంది స్వరూపము, హనుమాన్ స్వరూపము, ఆ పక్కనే ఉన్న ఓం పర్వతం. ఇదిగోండి. వీళ్ళని నేను దార్చులాలో వెహికల్ కోసం వెతుకుతున్నప్పుడు చూసాను అనమాట. నాకు పాస్ లేదు, వీళ్ళు వెహికల్ ఉంది కానీ వేరే ఎవరినో డ్రాప్ చేయడానికి అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా ఆది కైలాష్లో కలిసామన్నమాట. వాళ్ళే గుర్తుపట్టి పలకరించారు. ఓం పర్వత్లో కలిసాము, వాళ్ళు గుర్తుపట్టి పలకరించారు.
he understands Telugu. He can correct you. తనకి తెలుగు తెలుసు, అందుకే నేను రాంగ్ చెప్తే కరెక్ట్ చేస్తున్నారు. నా అక్కడ దాచలలో కనిపించినప్పుడు కూడా తెలుగు అంటే తెలుగులోనే పలకరించారు అనమాట. గుడ్ టు సీ యూ గైస్. ఈ దివ్యమైన జ్ఞాపకాలను హృదయంలో నింపుకొని దాచలా వైపు తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. మధ్యలో కాళీ నది ఒడ్డున ఉన్న మహాకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కాళీ అమ్మవారి గుడి ఎదురుగుండానే ఈ పర్వతం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా రౌండ్గా, దాన్ని వ్యాస గుహ అంటారు అనమాట. వ్యాస మహర్షి గుహ అట అది, అక్కడనే ఉండేవాళ్ళట. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హనుమాన్ మొహం లాగా ఉందన్నమాట ఈ పర్వతము. ఇది హనుమాన్జీ మొహం అంటారు. ఇదే నేపాల్ భారతదేశం సరిహద్దులో ఉన్న కాళీమాత అమ్మవారి ఆలయ ప్రాంగణం. చాలా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారు కొలువై ఉన్నారు. ఇదే కాళీ నది. ఆ ఉధృతంగా ప్రవహిస్తున్న కాళీ నదిని చూస్తుంటే జీవితం కూడా ఇలాగే ముందుకు సాగాలి, ఏ ఒడిదుడుకులు లేకుండా అనే సందేశం వినిపించినట్టుంది. బయటేమో గడ్డ కట్టే చలి, కానీ భూమి గుండెల్లోంచి మాత్రం వెచ్చని నీరు ప్రవహిస్తోంది. ఇదిగో ఇక్కడనే ఆ వెచ్చని నీరు వచ్చేది కింద నుంచి. నేను వెళ్ళి చూసి అక్కడ కొన్ని నీళ్ళని తెచ్చుకున్నాను. ఇదిగో ఇక్కడ ఇలా ఉంటుంది. అలా నదిని, నీళ్ళని, పర్వతాలని చూసుకుంటూ దాచులాకి తిరుగు ప్రయాణం సాగించాము. ఇక ఇక్కడున్న మరో అద్భుతమైన దారి చూడండి. ఇక్కడ మలుపులు కనిపిస్తున్నాయి కదా, అలాంటివి 46 మలుపులు తిరిగి రావాలన్నమాట ఆది కైలాష్కి రావాలంటే. నాకు ఓం పర్వత్లో ప్రణతి, రాజేంద్ర అనే తెలుగు వాళ్ళు ఇద్దరు పరిచయం అయ్యారనమాట. వాళ్ళు వేరే క్యాబ్లో వస్తున్నారు, నేను వేరే క్యాబ్లో వస్తున్నాము. అందరము కలిసి ఒకటే టైంకి దార్చులా చేరుకున్నాము. నేను దార్చులా చేరుకున్నాను అని అస్మితకి, అదే మన నేపాల్ అమ్మాయికి ముందుగానే ఇన్ఫామ్ చేశాను. నేపాల్ నుంచి భారతదేశానికి వచ్చి మళ్ళీ నన్ను తీసుకెళ్ళినట్టే రాజేంద్రని, ప్రణతిని కూడా తీసుకొని నేపాల్ బజార్లన్నీ కూడా మరొకసారి చూపించింది అనమాట. తిను రాజేంద్రకి ఆపిల్స్ నేపాల్లో తినాలనిపించిందట, అందరం తీసుకొని తింటున్నాము. అలా నడుస్తూ ఉంటే నీకు పర్వతాల్లోంచి వచ్చే వాటర్ తాపిస్తాను రా అని చెప్పి తీసుకెళ్ళి ఇదిగో ఇలా పైప్ క్లీన్ చేసుకొని తాగుతుంది. అందరము కూడా టేస్ట్ చేసాము ఆ వాటర్ని. రావట్లేదా? पानी के चक्कर में गिर मत जाना. ఇక్కడ అస్మిత లోకల్లో ఉన్న చిన్న షాప్కి తీసుకెళ్ళి మోమోస్ టేస్ట్ చేయించింది. అందరం కలిసి ఇక్కడ మోమోస్ తిన్నాము. ఆ మోమోస్ రుచి, ఆ నవ్వులు, ఆ స్నేహం, ప్రయాణాలు ప్రదేశాలను మాత్రమే కాదు మనుషులను కూడా మన జీవితంలోకి తీసుకొస్తాయని మరోసారి అర్థమైంది. ఇంకా ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాను. అస్మిత వాళ్ళ ఆతిథ్యానికి డబ్బులతో కృతజ్ఞత చెప్పడం కన్నా నేను వెళ్ళబోయే మరొక ప్రయాణం లేక మరొక ప్లేస్కి తనను కూడా తీసుకెళ్లాలని అనుకొని తనని అడిగాను, వస్తావా అని చెప్పి. అస్మిత చాలా ఆనందంతో నేను వస్తాను అని చెప్పి చెప్పింది. అయితే ఫస్ట్ అమ్మని వెళ్ళి అడుగు అని చెప్పాను, నేను అడుగుతాను అని చెప్పాను. అలా నేను మళ్ళీ అస్మిత వాళ్ళ ఇంటికి వెళ్తే రాజేంద్ర, ప్రణీత మాత్రం రిటర్న్ భారతదేశంలో ఉన్న దార్చులాకి వచ్చి స్టే చేశారు. నేను ఆ రోజు అస్మిత వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అయితే అస్మిత వాళ్ళ అమ్మని నాతో పాటు రావడానికి ఒప్పించడానికి దాదాపు 2.5 గంట సేపు పట్టింది. ఆ 2.5 గంట కూడా పాపం అస్మిత కాళ్ళ వేళ్ళ పడి
లిటరల్ గా కాళ్ళు పట్టుకొని బతిలాడుకుందనమాట, నేను వెళ్తాను అని చెప్పి. ఫైనల్ గా వాళ్ళ అమ్మ ఒప్పుకున్నారు, క్షేమంగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని చెప్పేసి. అస్మిత ముద్దు ముద్దు మాటలు మరొకసారి చూడండి. इनको मोमोज लाइक कर देना नेपाली मोमोज लाइक कर दिख रही हूँ ना मैं में होना चाहिए धीरे बोलो, धीरे नहीं, जोर से बोलो, जोर से बोलो, ऐसा रुद्र सा धीरे से बोलूँगी मैं कहा धीरे से कोई है इधर, नहीं तो कोई नहीं है गाइस लाइक कर देना शेयर कर देना, सब्सक्राइब कर देना, बेल आइकन दबाना मत भूलना। थैंक यू फॉर वाचिंग गाइस। नेक्स्ट फ्यूचर अंदर बैठने को बढ़िया बढ़िया వాళ్ళ అమ్మ చాలాసేపు కటువుగా వద్దు వద్దు అని ఉంటుంటే అస్మిత మాత్రం పట్టు వదలకుండా, ఆశ వదలకుండా గంటలు తరబడి ఓపిగ్గా ప్రేమగా వాళ్ళ అమ్మను బతిలాడుతూనే ఉంటే చివరికి అస్మిత ప్రేమ గెలిచిందనమాట. వాళ్ళ అమ్మ నవ్వుతూ వెళ్ళిరా అన్నారు. కొన్ని ప్రయాణాలు పర్వతాలను చూపిస్తాయి, కొన్ని మనసులను పరిచయం చేస్తాయి. మా ఆది కైలాస యాత్రలో 4వ రోజు ఈ రెండిటిని మాకు బహుమతిగా ఇచ్చింది. ఇక 5వ రోజు ప్రయాణం మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది, అస్మిత మా ప్రయాణంలో ఎలా భాగమైందో అది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. मेसेज गर्नु नि फोन छ व्हाट्सएपमा गर्नु जान्दैन बकाउनु के जान्दैन गमै कहाँ घुम्नु गर्नु यार उही जाने उही थाहा छ त अनि థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. और कहाँ घुम्नु कोही